హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి హెమ్మింగ్ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే పట్టీలాగా స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా హెమ్మింగ్ బెల్ట్ అనేది స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ కంటిన్యూగా చివరి వరకు వచ్చేయండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అది బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రండి. ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ కానీ హెమ్మింగ్ పట్టీని కానీ లాక్కుండా ఫ్రీగా వదులుతూ ఇట్లా స్టిచ్ వేసుకోండి. అప్పుడు నెక్ అనేది మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. మనం ఎక్కడైనా లాగినట్లయితే నెక్ పైకి ఎత్తినట్టుగా కనపడుతుంది. ఇలా స్టిచ్ వేసుకున్నాక అక్కడక్కడ ఇలా టక్స్ అనేవి పెట్టేసుకోండి. ఇలా టక్స్ పెట్టుకోవటం వల్ల మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందన్నమాట. ఇలా పెట్టేసుకొని కట్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇట్లా ఏమైనా ఖర్చు వారా ఉంటుంది కదా, అలా ఫోల్డ్ చేసి ఆ కుట్టు పక్కనే కుట్టు పడే విధంగా ఇలా వేసేయండి. ఇక్కడ కూడా ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ అనేది సాగదీయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి పాదం ఇంచు గ్యాప్ తోటి ఇట్లా స్టిచ్ వేయండి. ఆ స్టిచ్ మీద స్టిచ్ పడే విధంగా కరెక్ట్గా ఎంత ఖర్చు అయితే ఉందో అంతకి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఈ పట్టీని ఇలా వెనక వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఆ కుట్టు మీద కానీ కుట్టు వేసుకుంటూ చివరి వరకు వచ్చేయండి. చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా కుట్టడం వల్ల. మనం తక్కువ పీస్ అనేది తీసుకోకుండా ఎక్కువ పీస్ అనేది తీసుకుంటే బిగినర్స్కి హెమ్మింగ్ పట్టీ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అడ్డం రాకుండా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు అలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు, ఈ విధంగా స్టిచ్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను చూడండి. స్టార్టింగ్ ఇలా రఫ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ వేసేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ చేసినట్టుగానే వస్తుందన్నమాట. నార్మల్ బ్లౌజులు హెమ్మింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా కూడా స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది. చూడటానికి లుక్ చాలా బాగుంటుంది అన్నమాట. మీకు కనుక ఈ విధంగా నచ్చితే ట్రై చేయండి. చివరి ఇలా రఫ్ చేసి తీసేయండి. మీరే చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఫినిషింగ్. ఇవ్వండి, హెమ్మింగ్ కూడా ఇంత అందంగా రాదు, చాలా నీట్గా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.